హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ 22 డేస్ వెయిట్ లాస్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు అయితే 23rd డే అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకుంటాను ఏంటి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా చెప్పాను కదా, ఏంటి అంటే ఎవ్రీడే 12 o'clock వీడియో అనేది పోస్ట్ చేస్తాను అని. కానీ ఎవ్రీడే 12 o'clock అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. కాకపోతే ఏంటంటే సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల ఫాస్ట్గా అయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వట్లేదు. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది అనమాట. ఒకప్పుడైతే బాగా ఫాస్ట్గా అప్డేట్ అయిపోయేది, ఇప్పుడైతే చాలా లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది ఏంటనేది మాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే మాది పోస్ట్ పెయిడ్ అన్లిమిటెడ్ నెట్ అనమాట. కానీ అయినా కూడా సిగ్నల్స్ చాలా డౌన్లో ఉంటున్నాయి, ఫాస్ట్గా అనేది అస్సలు రావట్లేదు. వీడియో అప్లోడ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వీడియో అప్లోడ్ అవ్వట్లేదు. టైం చూసేటప్పటికైతే నేను 12:05 ఈ టైంకి అయితే పోస్ట్ చేస్తున్నాను. కానీ అది అప్లోడ్ అయ్యేటప్పటికి 12:30, 12:40 ఈ టైం అయిపోతుంది. సో వీడియో డిలే అవుతుందని చెప్పేసి ఎవరు తిట్టుకోకండి. సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల అయితే కొంచెం వీడియో అనేది డిలే అవుతుంది. కాకపోతే టైంకి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.60 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి అయితే 150 grams తగ్గాను. ఇంక మార్నింగ్ లేసి ఎంటీ స్టమక్తో అయితే చియా సీడ్స్ ఇందులో లెమన్ యాడ్ చేసుకొని అయితే నేను ఎంటీ స్టమక్తో అయితే డిటాక్స్ డ్రింక్ తాగేస్తున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ నేను వాకింగ్కి ముందు తాగుతున్నాను అనమాట. ఎందుకంటే వాకింగ్కి ముందు తాగితే ఏంటంటే మార్నింగ్ లేసిన వెంటనే ఆకలి అనిపిస్తుంది. సో ఈ చియా సీడ్స్ తాగడం వల్ల నాకు ఆకలి క్రేవింగ్స్ కూడా తగ్గిపోతున్నాయి అనమాట. అందుకనే ఇంక నేను ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే చియా సీడ్స్ తాగేసి ఇంక వాకింగ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాను. సో ఈరోజు ఎర్లీగా లెగడం వల్ల అయితే వాకింగ్ ఎర్లీగా చేస్తున్నాను. ఫైనల్గా అయితే వాకింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. వాకింగ్ కంప్లీట్ చేసుకునేటప్పటికైతే 6:15 అయింది. కొంచెం ఎర్లీగా లెగడం వల్ల ఎర్లీగా కూడా వాకింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. నా వాచ్ నాకు 7000 స్టెప్స్ ఏమని అప్డేట్ ఇస్తుంది అనమాట. సో ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నేను 3188 స్టెప్స్ వేసి 2.6 kilometers వాక్ చేశాను. 146 calories బర్న్ అయ్యాయి అనమాట. టోటల్గా 36 minutes అయితే వాకింగ్ చేశాను. ఇంకా అలా వాకింగ్ చేసి కిందకు వచ్చి నేను ఒక పని చేశాను అనమాట. వేట్ అంటారా, సోయా బీన్స్ ఉంటాయి కదా, అవి నేను బాయిల్ చేద్దామని చెప్పి కుక్కర్లో సాల్ట్ వేసి సోయా బీన్స్ వేసి వాటర్ వేయకుండా అయితే నేను కుక్కర్లో పెట్టాను అనమాట. అవి ఈ విధంగా కొంచెం మాడినట్టు అనిపించాయి, మరీ హెవీగా మాడలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇండక్షన్ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేశాను అనమాట. ఇంకెక్కడ నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను గోధుమ పిండితో అయితే దోశ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అనేది చాలా లైట్గానే ఓన్లీ స్ప్రెడ్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ ప్యాన్ మీద దోశ రావడానికి మాత్రమే వేసాను అనమాట. మళ్ళీ దోశ వేసిన తర్వాత దాని మీద నేను ఆయిల్ అనేది ఏమీ కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం ఆయిల్ స్టార్టింగ్ ఎలాగో అప్లై చేస్తున్నాం కాబట్టి ఇంకా దోశ అనేది మనకి ప్రిపేర్ అయిపోయిన తర్వాత అంటే బాగా కాలిన తర్వాత ఆటోమేటిక్గా దోశ వచ్చేస్తుంది కాబట్టి నేను ఇంకా ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ చిన్న చిన్న దోశస్ కింద అయితే నేను 2 వేసుకున్నాను. మనకి ఈ దోశలో ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని కాంబినేషన్గా మనం ఏ చట్నీ తీసుకున్నా కూడా కొంచెం ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. దోశకి చట్నీకి రెండిట్లకి కూడా ఈక్వల్గా మ్యాచ్ అయ్యేటట్టే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, స్టార్టింగ్ మాత్రమే ప్యాన్ మీద ఆయిల్ వేసాను. ఇంకా దోశ మీద కూడా ఎక్కడ ఆయిల్ వేయలేదు. మీకు ప్యాన్ చూస్తేనే తెలిసిపోద్ది. ప్యాన్ మీద కూడా హెవీగా ఆయిల్ ఎక్కడ కూడా మీకు కనిపించట్లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను ఆయిల్ అనేది ఎలా యూజ్ చేస్తున్నానో ఏటో. మనం ఎంత తక్కువ ఆయిల్ యూజ్ చేస్తే మనకు అంత రిజల్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను చాలా లైట్గా మాత్రమే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. అది కూడా మనకి దోశ ఫ్రీగా రావడానికే. ఇంకెక్కడ నేనైతే పల్లి అండ్ కొబ్బరి 2 కాంబినేషన్ చట్నీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ప్రోటీన్ అనేది మనకి ఎలాగో పల్లీస్లో ఉంటాయి కాబట్టి ఇంకా పల్లి కాంబినేషన్ చట్నీ అయితే తీసుకున్నాను. అండ్ గోధుమ పిండిలో ఎలాగో ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది, 2 కలిపి ఈక్వల్ గా బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఇంక ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఈ రోజు ఆఫ్టర్నూన్ 12 o'clock స్నాక్ గా అయితే వాటర్ మెలన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీని కూల్ చేస్తుంది అనమాట. ఇంక ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా లంచ్ కి అయితే నేను 2 చపాతీస్, మార్నింగ్ చేసుకున్న పల్లి కొబ్బరి చట్నీ అండ్
ఇక్కడ ప్రోటీన్ కోసం కూడా నేను ఏం తీసుకున్నానంటే శనగపప్పు కొబ్బరికాయ కర్రీ కాంబినేషన్ గా తీసుకున్నాను. పక్కన ములంకాడ కర్రీ చేశాను, ఇది కూడా ఉందన్నమాట. ఇది ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే మీకు చూపిస్తున్నాను అనమాట. ములంకాడ కర్రీ కూడా మనకి డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. అందులో కూడా బెనిఫిట్స్ అన్ని మనకి చాలా ఉంటాయి. ఇక్కడ క్యాన్ నేను క్లీన్ చేసుకోలేదు, సో అందుకనే చాలా లైట్ గా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఎటు చూసినా వెలుతురుగానే ఉంటది, అందుకే కొంచెం వీడియో అనేది బ్లర్ గా వస్తుంది. దీన్ని లైట్ తీసుకోండి. ఈ విధంగా నా లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మీకు మార్నింగ్ అయితే సోయాబీన్స్ చూపించాను కదా, అవి నేను మార్నింగ్ అయితే తీసుకోలేదన్నమాట. అందుకని ఇప్పుడు అవి నేను నైట్ డిన్నర్ కింద అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. దానితో పాటు నేను ఒక 5 బాదము, ఒక వాల్నట్ అండ్ సోయాబీన్స్ మనం కొంచెం తిన్నా చాలు, అందులో చాలా ప్రోటీన్ అనేది ఉంటది. హెవీగా కూడా తీసుకోకూడదు. ఇవి సోయాబీన్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అనమాట. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూసి భయపడకండి, మా బాబుతో అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి మీ వైపు చూస్తాను. సో ఇంకా నేను నా డిన్నర్ కింద అయితే ఇక్కడ బాదము, వాల్నట్, సోయాబీన్స్ ఏ విధంగా తీసుకున్నాను, దానికి తోడు నేను ఒక మజ్జిగ గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా 6 లోపే తాగుతున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, నేను నైట్ టైమ్ 8-8:30 టైం కానీ బటర్ మిల్క్ తాగితే నాకు వెయిట్ గెయిన్ అయ్యే ఆప్షన్ కనిపిస్తుంది. సో అందుకని నేను 6 o'clock ముందే బటర్ మిల్క్ అయితే తాగుతున్నాను అనమాట. ఇందులో గట్ హెల్త్ కి చాలా మంచిది, మన డైజెషన్ సిస్టమ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఇలా బటర్ మిల్క్ కూడా తాగిన తర్వాత అయితే నైట్ వాకింగ్ కూడా స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుందంటే మాక్సిమం 9 అవుతుంది అనమాట. సో ఈ రోజు మా వారు కానీ పిల్లలు కానీ ఎవరు రాలేదు. మా ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్ కూడా చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. చాలా మార్నింగ్ అయితే జనాలతో ఎలా కలకలాడుతుందో అలాగే నైట్ టైం అంతా పీస్ఫుల్ గా ఉంటది అనమాట, ఎవరు లేకుండాను. సో ఈ రోజు మా వారు కూడా ఎవరు రాలేదు, పిల్లల్ని చూసుకోవడానికి మా వారు ఉండిపోయారు. మా చెల్లెలు కూడా ఇంకెవరు రాలేదు. ఇంక నేను ఒక్కదాన్నే అలాగా వాచ్ లో టైం పెట్టుకొని ఫోన్ లో సాంగ్స్ వింటూ వాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం వీడియో అయితే బ్లాక్ గా ఉంటది, ఎందుకంటే లైటింగ్ అనేది లేదు. కాకపోతే నేను ఎలా తిరుగుతున్నాను ఏంటి అనేది మీతో ఈ రోజు షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకని షేర్ చేసుకున్నాను. ఇంక వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫుల్ గాలిలో అయినా స్వెట్ బాగానే పడుతుంది. 40 minutes అయితే వాక్ చేశాను. టోటల్ గా ఎన్ని స్టెప్స్ వేసాను ఏంటి అని షేర్ చేసుకుంటున్నాను. 3033 స్టెప్స్ వేసి 2.5 kilometers వాక్ చేశాను. 139 calories అయ్యాయి. అండ్ నెక్స్ట్ మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.80 grams అయితే ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి ఇంకో 20 grams అనేది వెయిట్ గెయిన్ అయ్యాను. వెయిట్ తగ్గుతాను అనుకున్నాను కానీ వెయిట్ గెయిన్ అయ్యాను. సో లైట్ తీసుకోకుంటే నెక్స్ట్ మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గుతానో ఏంటో చెక్ చేసుకుందాం మళ్ళీ. సో తెలిసిందే కదా, అప్పుడప్పుడు ఎలా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటాం. దాన్ని నెక్స్ట్ డే మంచి రిజల్ట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాం. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ ఎవ్రీవన్.